డేర్ నిజంగా ఒక దెయ్యాన్ని లవ్ చేయాలంటే ఎంత డేర్ ఉండాలి అన్నది విధంగా ఏదో ఉంటుంది అనుకోవడం కానీ అసలు మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా వేరు, స్టోరీ అంతా వేరు, ప్రతిదీ సీన్ టు సీన్ అంత ట్విస్టులు లాస్ట్ లో ట్విస్ట్ అయిపోయింది క్లియర్ గా. ఓకే అమ్మ దెయ్యం లేదా అనుకుని బయటకు వస్తున్నా అప్పుడు ట్విస్ట్ హీరో దెబ్బేసింది హీరోయిన్ కాదు దెయ్యాన్ని కానీ బాబా ఏం ట్విస్ట్ అన్న. పార్ట్ 2కి రెడీగా ఉన్నారు, పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అది నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇప్పటివరకు ఎక్కడ రాలేదు. హర్రర్ సినిమాలు ఎన్నో వచ్చినాయి కానీ ఇలాంటి స్టోరీ మాత్రం రాలేదు. ఇక హీరోయిన్ మన బేబీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, శ్రీలీల మించిపోద్ది యాక్టింగ్ లో. అంటే గ్లామర్ రోల్ అయితే మన కుమారి 21 ఎవరు అది హీరోయిన్ పేరు కూడా వస్తలేదు అన్న, నిజంగా మర్చిపోయింది. ట్విస్ట్లకే హెబ్బా పటేల్ మించిపోయింది హీరోయిన్, సూపర్ అంటే సూపర్. తీసిన ఆశీష్ యాక్టింగ్ అయితే సోలో పర్ఫార్మెన్స్ చేశాడు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు పేరు కూడా చాలా బాగుంది. డైరెక్టర్ అరుణ్ గారు తీసిన సార్ మీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ సూపర్ అంటే సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేవు, సినిమా మైండ్ బ్లోయింగ్ అంతే. మూవీ ఎలా అనిపించింది? లవ్ మీ ఇఫ్ యు డేర్. లవ్ మీ ఇఫ్ యు డేర్. నీకు దమ్ముంటే నన్ను లవ్ చేయనట్టు తెలుగు అర్థం అంట మా ఫ్రెండ్ చెప్పిండు. సో నన్నైతే ఎవరు లవ్ చేయలేరు, కానీ నాకు అలాంటి దయ్యం దొరికితే నేను లవ్ చేస్తానా. ఎందుకంటే నాలాంటి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఒక ఆంటీని లవ్ చేస్తాడు, లేకుంటే ఎవరినైనా లవ్ చేస్తాడు. కానీ దయ్యాన్ని లవ్ చేయడం ఏంటన్నా, అరే లవ్ చేయడమే ఒక ఎత్తు అయితే దాని తర్వాత రొమాన్స్ చేస్తాడు, ఆమెతోనే ఫస్ట్ నైట్ అయితే మొత్తం అవుతుంది. అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఆ సీన్ కోసమైనా నాకు ఇంకోసారి చూడాలనిపించింది అన్న. అంత బాగుంది మూవీ మాత్రం. చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. అసలు వెంట పడుతూనే ఉంటది, అది బాగుంది. సో మూవీ మొత్తం అయిపోయినంత వరకు ఆ ట్విస్ట్ రివీల్ చేయలేరు. నెక్స్ట్ పార్ట్ 2 కూడా తీస్తున్నానంట. సో ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో బీజిఎం కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడండి అన్న, ఒక అమ్మాయి ఎలా స్ట్రగుల్ అయినది చాలా బాగా చూపించారు. సో ఈ వీకెండ్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి 100 కోట్లు కూడా కొట్టే అవకాశం ఉంది. ఆశీష్ బ్రో లవ్ యూ, ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేసావు. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. లవ్ స్టోరీ అనేది ఒక డిఫరెంట్గా ఉంది. అంటే ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక్కొక్క తగ్గట్టు తీసిండ్రు, చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంటే జోక్స్ కామెడీ పెట్టిన, సెకండ్ హాఫ్ మొత్తం ఏడిపించేసిన సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఒక లవర్స్కి సినిమా మాత్రం కనెక్ట్ అవుతుంది, యూత్కి కనెక్ట్ అవుతుంది, ప్లస్ లవర్స్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ హీరో కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే హీరో కూడా చాలా ఎక్స్పీరియన్స్ హీరో లెక్క అంటే మంచిగా చేసిండు. ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమాకి చాలా బాగా చేసిండు, మంచి ఎక్స్పీరియన్స్ ఒక హీరో లెక్క చేసిండు. కాకపోతే ఏంటంటే కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ఫైట్స్ కొద్దిగా 2-3 ఫైట్లు పెట్టిండు, ఇంకొక ఫైట్ పెట్టిండు ఇంకా బాగుంటుంది. కానీ చూడడానికి మాత్రం సూపర్ అని చెప్పి అంటే ఒక లవ్ స్టోరీ కనెక్ట్ అయ్యేటట్టు తీసాడు సినిమా. ఎక్కడ పోయి స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఓకే. అంటే ఒక లవర్స్ కి మాత్రం సినిమా ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సమ్మర్ కి మంచి ఒక కూల్గా వచ్చి సినిమా చూడొచ్చు. లవర్స్ కి మాత్రం సినిమా సూపర్ అని చెప్పొచ్చు. ఒక ఫ్యామిలీ ప్రకారంగా కాకుండా ఒక లవర్స్ కి ఒక కనెక్ట్ అయ్యే సినిమా, ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. వైష్ణవి కూడా చాలా బాగా చేసింది, అంటే ఎక్కడ తగ్గలేదు. మన హీరో కూడా ఎక్కడ తగ్గలేదు, ఇచ్చి పడేసాడు. కానీ సినిమా మాత్రం ఓకే. ఒక లవ్ స్టోరీకి మాత్రం సినిమా మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రైడే మాత్రం ఇచ్చి పడేసిండు. దిల్ రాజు ఖాతాలో ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే బేబీకి దీనికి మనం పోల్చొద్దు. అది బేబీ అంటే ఇద్దరు హీరోలు ఉంటారు, ఇందులో కొంచెం హీరో ఒకరు ఉంటారు కాబట్టి నీకు దానికి చాలా ఫరక్ ఉంటుంది. ఇది ఒక సింగిల్ హీరో మీద నడుస్తుంది, ఇది ఒక సింగిల్ హీరో మీద నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకి దాన్ని పోల్చొద్దు. ఒక లైఫ్ అనే ఒక సినిమా మాత్రం సూపర్. ఆ బేబీ సినిమా వచ్చింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ సినిమా ఇన్స్పిరేషన్, అది ఇట్టి సినిమా. ఈ సినిమా అర్రారు ఎందుకుంటా, నాకు లవ్ స్టోరీ అర్రారు దెయ్యాలు లేవు భూతాలు లేవు, ఇలా అర్రారు లేక ఏం లేదు. ఒక లవ్ స్టోరీ అట్లా సీన్స్ చూపించారు, అట్లా ఏం లేదు. ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక లవర్స్ మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్. ఓకే, లవ్ మీ లవ్ చేసుకునే వాళ్ళు ఇష్టపడతారు. ఎండింగ్ వచ్చేసరికి కిల్ మీ ఒక టైటిల్ పడ్డది. అంటే పార్ట్ 2 కూడా ఉందన్నమాట. కిల్లింగ్ చేయబోయే పార్ట్ 2 కూడా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. బాగా భయపడతాం, పోసుకుంటాం అనుకున్నాం కానీ పోసుకునేంత లేదు. భయం కలిగే సన్నివేశాలు వస్తాయని కొంచెం అలా వణుకు పుడుతుంది, బాగా అనిపించింది. క్లైమాక్స్ లో మాత్రం సంయుక్త మీనన్ కనపడుతుంది భయ్య. పార్ట్ 2 నాకు తెలిసి రచ్చ అయితే ఉచ్చబోసుకుంటారు, భయంతో వణికిచ్చేస్తుంది. సంయుక్త మీనన్ అయితే ఖచ్చితంగా వణికిచ్చేస్తుంది. ఎందుకంటే ఒక సినిమాలో చూసినాం ఆల్రెడీ, ఒక దయ్యం లాగా చేసిన సాయిధరం చేత ఆ సినిమాలో చూసినాము. అలా ఆ టైప్లో దీంట్లో పార్ట్ 2లో వస్తుంది. కిల్మీ అనే టైటిల్ వచ్చింది కాబట్టి అంటే పార్ట్ 2 కిల్మీకి రాబోతుంది. బీజిఎం బాగా అనిపించింది. ఆశీష్కి ఒక మంచి హిట్ పడ్డట్టే. బేబీకి అయితే బేబీ సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ అని నేను చెప్తాను ఖచ్చితంగా. పేరే ఉంది ఆ చైతన్య అని, వైష్ణవి చైతన్యకి అయితే ఖచ్చితంగా. మేమైతే సినిమాలో అరుస్తున్నాం, ఆమె కనపడేప్పుడే అరిసినాం. హీరో కంటే ఎక్కువ ఆమె కనపడేప్పుడే అరిసినాం. ఎండింగ్ లో మళ్ళీ సంయుక్త మీనన్ కనపడగానే అరిసినాం అనమాట. పవరం పట్టుకొని వచ్చేస్తుంది, అమ్మవారిలాగా దయ్యంలాగా గెటప్ వేసేసుకొని వణుకు పుట్టించే సన్నివేశం అనమాట. మస్తు ఉంటుంది. కిల్మి పార్ట్ 2 రాబోతుంది. సినిమాలో
వైష్ణవి పాట కూడా పాడింది, ఆ పాట కూడా బాగా అనిపించింది. బీజిఎం బాగున్నది, ప్రతి డైలాగ్ బాగున్నాయి. హీరోకి ఇంకా ఎలివేషన్స్ ఇస్తే బాగుంది అనిపించింది. అంటే కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు కానీ భయంకరమైన సన్నివేశాలు ఇంకొంచెం పెడితే బాగున్నాయి. ఎందుకంటే కొత్తగా ఇప్పుడిప్పుడే స్టార్ట్అప్ కెరీర్లో ఉన్న వాళ్ళకి 2-3 సినిమాలు తీసుకునే వాళ్ళకి ఏంటంటే మాస్ ఎలివేషన్స్ ఇంకా ఇవ్వాలి, వాళ్ళని హైప్ చేయాలి, వాళ్ళని హీరోయిజం బయటకు తీసుకురావాలంటే ఇంకొంచెం బాగా పెడితే బాగుంది అనిపించింది. సూపర్గా ఉంది భయ్య, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి కొన్ని భయంకరమైన సన్నివేశాలు చూసి వాళ్ళు ఎలా మారుతారు, ఫ్యూచర్లో వాళ్ళు పడ్డ బాధల్ని ఎలా మర్చిపోవడానికి, ఆ గతాన్ని మర్చిపోవడానికి ఎన్ని రకాల వేషాలు వేస్తారనే సన్నివేశాలు ఇలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని మంచిగా ఉంచుకోవడానికి ఫ్యామిలీ కూడా చూడాలి, వాళ్ళకు పొరపాట్లు చేస్తుంటే సర్ది చెప్పాలి. సో ఫ్యామిలీ కూడా చూడాలని కోరుకున్నా. యూత్కి అయితే లవ్ మీ నచ్చుతుంది. తర్వాత అందరికీ మళ్ళీ రాబోయే సినిమా కిల్ మీ ఉన్నది. సో హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి రచ్చగా వస్తుంది, మస్తు ఉన్నది. కిల్ మీ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రచ్చ చేస్తాడు, థియేటర్లోనే ఉత్సవసుకుంటాడు. దిల్ రాజు సినిమా నాకైతే బాగా నచ్చింది. ఆశీస్కి అయితే మంచి హిట్ సినిమా ఉంటుంది. బేబీకి అయితే డబుల్ హిట్ అనుకుంటాను. బేబీ తర్వాత బేబీ 2 అనిపించింది, నాకైతే బేబీ 2 అనిపించింది సినిమా. అంటే కొన్ని యాంగిల్స్ అలా ఉన్నాయి, ట్రయాంగిల్ కనపడేది. సో బేబీ 2 అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. బేబీ చైతన్య సూపర్ సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ రోజు. భయ్యా సినిమా గురించి మొత్తం అయితే నేను చెప్పండి, మీరు పోయి చూడండి. లవ్ మీ హీరోయిన్ కత్తిలాగా ఉంది భయ్యా, నోరు ఊరిపోతుంది, కింద గారిపోతుంది. ఐ లవ్ యూ. మూవీ ఎలా అనిపించింది? లవ్ మీ లవ్ యూ ఇస్ దేర్ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రేంజ్ లో ఉంటుందని చెప్పి. ఒక విరూపాక్షలు ఎంతైతే ఎంజాయ్ చేసి వస్తారో ఈ సినిమాకి వెళ్ళిన కూడా ఇంచుమించుగా ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ తో రీచ్ అయ్యే సినిమా అయితే ఉంది. మంచిగా కొత్త కాన్సెప్ట్ ఉంది, కొత్తగా అనిపించింది. సీన్స్ కానీ కథ కానీ డైరెక్టర్ రాసుకున్న పాయింట్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే దెయ్యం ఉందా లేదన్న ఒక సస్పెన్స్ సీన్లతోనే చాలా భయపెట్టాడు సినిమాలో మాత్రం. సీట్ ఎడ్జ్ గుర్తు చూస్తారు, అక్కడక్కడ కొంచెం రొటీన్ అనిపించిన సినిమాలో 2 గంటలు మాత్రం చాలా సస్పెన్స్ గా ట్విస్టులు రిలీజ్ అవుతాయి. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సీరియస్ గా ఏం జరుగుతుంది సస్పెన్స్ తో వెళ్ళిపోతుంటది. బట్ సెకండ్ హాఫ్ ఆ సస్పెన్స్ కి ఏదైతే ఆ ట్విస్టులకి రివీల్ అయ్యే ఆ సీన్స్ అయితే మాత్రం సూపర్ అన్నమాట. ఇంకా కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం సినిమాకి 1 ఆఫ్ ది మెయిన్ ఫిల్లర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఆ బ్యాక్గ్రౌండ్ తో కొన్ని సీన్లు డెప్త్ లేకుండా బ్యాక్గ్రౌండ్ వల్ల మేము చాలా భయపడ్డాం. ఆయన ఈ సినిమా తీసి చాలా మంచి పని చేశారు. సినిమా డైరెక్షన్ అండ్ హీరో యాక్టింగ్ ఎంతైతే కష్టపడ్డారో అండ్ కీరవాణి గారు అంతా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే సినిమా అయితే మాత్రం డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్, సాంగ్స్ బాగున్నాయి. హీరో గారి యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు, చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా వైష్ణవ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ అనమాట. ఆయన వైష్ణవ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ అనమాట. బేబీ తర్వాత అంత మించి యాక్టింగ్ చేశారు. దాని తర్వాత ఒక మంచి హిట్ అయితే కొంచెం మంచి కెరీర్ అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది, మంచి కథలు ఎంచుకుంటున్నాడు. ఇంకా క్లైమాక్స్ అయితే బాబోయ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సీట్ ఎడ్జ్లు కూర్చొని ఇంకా మామూలుగా కలపను అనమాట. అలాగే స్క్రీన్ చూస్తాను ఇంకెట్టో పొరతప్పను అనమాట. సో అంత బాగుంది. సో ఓవరాల్ గా నేను వచ్చి చెప్పొచ్చింది ఏంటంటే సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు, లవ్ ఎంజాయ్ చేస్తారు, థ్రిల్లింగ్ ఎంజాయ్ చేస్తారు, ట్విస్ట్ అయితే ఇక మీకు అల్లించడం అనమాట. ఫ్యామిలీ చూసే మూవీ ఇది. సో ఫ్యామిలీస్ పిల్లలు పెద్దలు ఎవరైనా చూడొచ్చు సినిమాని. ఎక్కడ మనకి కొంచెం అక్కడ భయం వేసినా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను వరకు రేటింగ్ చూసుకుంటే 5కి 3 ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. ఈ వీక్ అయితే బెస్ట్ మూవీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎందుకనేది మీరు పోయి సినిమా పోయి చూడండి. ఆ అమ్మాయి ద్వారానే సినిమా ఆడుతుంది. బేబీ సినిమా వైష్ణవి చైతన్య హీరోయిన్, బేబీ సినిమా ఆ అమ్మాయి ద్వారానే ఆడింది. ఈ సినిమా కూడా ఆ అమ్మాయి ద్వారానే ఆడుతుంది. ఎవరైనా కానీ ఆ అమ్మాయి తర్వాతనే డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, హీరో గారు కానీ, ఇంకా వేరే వగేరే ఎవరైనా కానీ బేబీ సినిమా ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చింది. ఆమె పాజిటివ్ రోల్ చేసేటప్పుడు నోరు ఊరిపోతుంది. ఆమె నెగిటివ్ రోల్ చేసేటప్పుడు కింద గారిపోతుంది. అంటే భయం అంటే ఉచ్చబడిపోతుంది అని చెప్తున్నాను. అంటే నేను కొంచెం కామెడీగా చెప్తుంటా. స్టోరీ ఎలా అనిపించింది? చాలా బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయి లేకపోతే ప్రొడ్యూసర్కి ఫుల్ లాస్. ఎందుకంటే ఈ అమ్మాయి ద్వారా చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. పెద్ద హీరోలు ఈ అమ్మాయి గురించి ఆలోచించాలి. అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, రామ్ చరణ్ కానీ పెద్ద హీరోలు అందరూ ఈ అమ్మాయిని పెడితే
మీ ద్వారా ఈ అమ్మాయి పైకి రావడం కాదు, ఈ అమ్మాయి ద్వారా మీ సినిమాలు ఆడుతాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే బేబీ సినిమా ఈ అమ్మాయి ద్వారానే ఆడింది, ఈ సినిమా కూడా ఈ అమ్మాయి ద్వారానే ఆడుతుంది. ఇంకా మీరు ఏ సినిమాలో అమ్మాయికి అవకాశం ఇచ్చి ఆ అమ్మాయి మన తెలుగు వాళ్ళు ముందుకు వస్తున్నారు, సపోర్ట్ చేయండి, సహకరించండి, వాడుకోండి అంటే ఫిజికల్ గా కాదు నేను అనేది, టాలెంట్ వాడుకోండి, యాక్టింగ్ వాడుకోండి, అమ్మాయి పై తీసుకురండి, అమ్మాయి టాలెంట్ తోటి మీరు కూడా డబ్బులు సంపాదించి పైకి పోండి. అది ఆలోచించండి మేడం. ఏదైనా అమ్మాయి తర్వాత మేడం, అంతే. వైష్ణవ చైతన్య ఐ లవ్ యూ అంతే. హైలైట్ ఏంది భయ్యా, హీరోయిన్ కత్తిలాగా ఉంది, నోరు ఊరిపోతుంది, కింద కారిపోతుంది. ఎందుకంటే సినిమా పోయి చూడాలి. ఎందుకంటే అంటున్నానంటే పాజిటివ్ రోల్ చేసేటప్పుడే నోరు ఊరిపోతుంది. ఆమె దయ్యం క్యారెక్టర్ చేసింది, నెగిటివ్ రోల్ చేసేటప్పుడు గట్టిగా మూవీ ఎలా అనిపించింది? లవ్ మీ ఇఫ్ యూ డే. లవ్ మీ ఇఫ్ యూ డేర్ కొన్ని రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన, అంత సాటిస్ఫాక్షన్ ఉంది. పెట్టిన డబ్బులకి 100% సాటిస్ఫై అయినా నేనైతే. మన హీరో గారు అయితే నాకు కొంచెం అల్లు అర్జున్ లాగా అనిపించిండు, ఆర్య సినిమాలో చూసినట్టు. ఈయనకు మంచి ఫ్యూచర్ ఉన్నది, అంత పెద్ద హీరో కావాలని కోరుకుంటారా. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ డైరెక్షన్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే చాలా మంచిగా పనిచేసారు. నాకు న్యాచురల్ ఉంది వ్యూ, ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంది ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వర్క్ అయితే. నాకైతే ఈ మూవీ వైష్ణవ్ గారికి ప్లస్ హీరో గారికి డైరెక్టర్ కి చాలా ప్లస్ పాయింట్. వాళ్ళ కెరియర్ లో వాళ్ళు తిరిగి చూసుకునే అవసరం లేదు. నాకు అంత నేను ఎందుకు ఇంత అని చెప్తున్నాను అంటే, నేను కొన్ని నెలల తర్వాత ఇంత మంచి సినిమా చూసి చెప్పకపోతే మనము చూసి కూడా వేస్ట్. కాకపోతే మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్. ఇది మూవీ మళ్ళీ చిన్న స్క్రీన్ పైన చూస్తే అంత ఎంజాయ్మెంట్ ఉండదు. థియేటర్కి వచ్చి చూస్తేనే ఇలాంటి ఫిలిమ్స్ కి వాల్యూ మనం కూడా ఎంజాయ్ చేస్తాము. కంపల్సరీ ఫ్యామిలీతో వచ్చి ఫిలిం మన చూడదగ్గ సినిమా, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు సినిమా థియేటర్కి వస్తే. హీరో గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో గారు చెప్తున్నా కదమ్మా, ఇప్పుడు హీరో అయితే అల్లు అర్జున్ లాగా అనిపించిండు. ఆయన మళ్ళీ ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి అసలు వేరే లెవెల్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆయనవి. చాలా బాగా చేసిండు, అసలు ఎక్స్పీరియన్స్ వేరే ఎక్స్పీరియన్స్ పొందింది, చాలా మంచిగా అనిపించింది. కాన్సెప్ట్ ఎలా అనిపించింది? సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకైతే అసలు డైరెక్టర్ 100% ఇచ్చిండు. మనకి ఎక్కడెక్కడ మ్యూజిక్ కావాలి, ఎక్కడెక్కడ హారర్ ఫిలిమ్స్ కి మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఎక్కువ ఏమంటారు, బ్యాక్ బోన్. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. నాకైతే ఓవరాల్ గా మూవీ మాత్రము కంపల్సరీ థియేటర్ వాచబుల్, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా.